పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు, అయినా సరే ఒంటి మీద తెల్లకోటు, మెడలో స్టెథోస్కోప్ వేసుకొని దర్జాగా డాక్టర్లుగా చలామణి అయిపోతున్నారు కొందరు. తాము ఫలానా విభాగంలో ఎక్స్పర్ట్స్ అని సొంత సర్టిఫికెట్స్ ఇచ్చేసుకుంటూ ఆరోగ్య సూత్రాల పేరుతో తోచిన చిట్కాలు చెబుతూ జనాలను గొర్రెలను చేసేస్తున్నారు. వచ్చి రాని వైద్యం, సొంత పైత్యంతో కోట్ల మంది సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు ఇలాంటి వారంతా. కోతికి కొబ్బరి చిప్పల ఇప్పుడు వీళ్ళకు సోషల్ మీడియా దొరికింది. మేము చెప్పింది ఫాలో అయితే జబ్బులు తగ్గిపోతాయని వీడియోలో ఊదరగొడుతున్నారు. వీటిని అమాయకంగా నమ్మేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు చాలామంది. నకిలీ వైద్యుల దందా ఇంత దర్జాగా సాగిపోతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? దొరికినప్పుడు హడావిడి తప్ప కఠిన చర్యలు ఏవి? జనాల ప్రాణాలు పోతుంటే పట్టించుకునే వారేరి? వైద్యో నారాయణో హరి నానుడి సంగతెలా ఉన్నా ఈ వైద్యులు ట్రీట్మెంట్ చేస్తే హరిమనడం మాత్రం ఖాయమనే రేంజ్లో పుట్టుకొస్తున్నారు నకిలీ వైద్యులు. ఆల్రెడీ నకిలీ మందుల దందాతో తలపట్టేస్తోందంటే ఇప్పుడు దొంగ డాక్టర్లు కూడా తయారవుతున్నారు. ఫేక్ డాక్టర్ల ట్రీట్మెంట్తో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రీసెంట్ టైమ్స్లో విపరీతంగా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఏ అర్హత లేకపోయినా డాక్టర్నని చెప్పి గుండెపోటు వచ్చిన వ్యక్తికి ఇంజెక్షన్ ఓవర్డోస్ ఇవ్వడంతో చికిత్స కోసం వచ్చిన రోగి చనిపోయాడు. వికారాబాద్లో జరిగింది ఈ సంఘటన. డిగ్రీ లేకపోయినా ఎంబీబీఎస్ డాక్టర్నంటూ పెద్ద బోర్డులు పెట్టేసుకుని చలామణి అవుతూ మోసం చేస్తున్నాడు మరో నకిలీ వైద్యుడు. ఇది జరిగింది కూడా వికారాబాద్లోనే. వచ్చిన రోగం ఒకటైతే చేసే వైద్యం మరొకటి. ఇలాంటి రాంగ్ ట్రీట్మెంట్లతో శరీర భాగాలు చచ్చుపడిపోవడమో, అవయవాలు తీసేయడమో లాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇక అర్హతకు మించి ఆర్ఎంపీ డాక్టర్లు చేస్తున్న చికిత్సలకు బలవుతున్న వారి సంఖ్య తక్కువేమీ లేదు. వీళ్లు చాలరన్నట్లు వీడియోలు చేస్తూ సలహాలు, సూచనలిచ్చే సోషల్ మీడియా డాక్టర్లు కూడా జనాలను డెత్ బెడ్ మీద పడుకోబెట్టేస్తున్నారు. రక్తపోటు, బీపీ, షుగర్ కంట్రోల్ కావాలంటే మేం చెప్పినట్లు చేయండని సజెషన్స్ ఇస్తూ వాళ్లకి తోచనివి చెప్పడం, వాటిని జనాలు లైక్లు, షేర్లు చేస్తూ ఫాలో అవుతుండడంతో ఉన్న రోగం తగ్గకపోగా కొత్త రోగాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. హైదరాబాద్ మహానగరంతో మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా నకిలీ వైద్యులు పుట్టగొడుగులా పుట్టుకొచ్చేస్తున్నారు. వీరికి ఎలాంటి సర్టిఫికెట్స్ ఉండవు. అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం స్పెషలిస్టులమంటూ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని చెలరేగిపోతున్నారు ఈ బాపతంతా. ఏది ఫాలో అయితే మంచిదో తెలియక బాడీకి సూట్ కాని డైట్స్ అనుసరిస్తూ అనారోగ్యాల బారిన పడుతున్నారు జనాలు. మిడిమిడి జ్ఞానంతో ఇలాంటి నకిలీ వైద్యులు ఇచ్చే సూచనలకు ఫస్ట్ బలవుతుంది గర్భిణులు, వృద్ధులే. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఒక తెలంగాణలోనే దాదాపు 400 మంది ఫేక్ డాక్టర్లను పట్టుకున్నారంటే వైద్యంలో నకిలీలు ఎంతగా పాతుకుపోతున్నారో, ఏ స్థాయిలో ధనార్జన చేస్తున్నారో, ఇష్యూ ఎంత సీరియస్గా మారిందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ వైద్య మండలి ప్రకారం రాష్ట్రంలో అర్హులైన వైద్యులు 70,000 మంది వరకున్నారు. కానీ వాస్తవంలో గల్లీకో డాక్టర్, ఏరియాకి 10 ఆస్పత్రులు కనిపిస్తుంటాయి. చిన్న చితక రోగాలకు ఈ స్థాయిలో వైద్యులు, చికిత్సలు అందుబాటులో ఉండడం ఆనందించాల్సిన విషయమే. ఇదంతా ఎప్పుడు? వీళ్లంతా ఒరిజినల్ డాక్టర్లైనప్పుడు, నాణ్యమైన వైద్యం అందినప్పుడు. కానీ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వారిలో ఆర్ఎంపీ క్వాలిఫికేషన్తో ఎంబీబీఎస్ వైద్యం చేసేవారు, కాంపౌండర్గా క్వాలిఫికేషన్తో ట్రీట్మెంట్లు చేసేవారు, ఆస్పత్రిలో వాచ్మెన్గా పనిచేసి క్లినిక్లు ఓపెన్ చేస్తున్న వారు ఉండడమే భయపడేలా చేస్తోంది. అందుకే ఫేక్ డాక్టర్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది తెలంగాణ వైద్య మండలి. ఎవరో చెప్పింది గుడ్డిగా అనుసరించకుండా మీకు వచ్చిన జబ్బుకి తగ్గ ట్రీట్మెంట్ చేసే డాక్టర్, ఫ్యామిలీ డాక్టర్ల సలహాలు పాటించమంటోంది. అర్హత లేని డాక్టర్లను గుర్తిస్తే యాంటీక్వెకరీ tsmc@onlinetsmc.in కు కంప్లైంట్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఎన్ఎంసీ యాక్ట్ ప్రకారం ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా ట్రీట్మెంట్ చేస్తే ఏడాది జైలు శిక్ష, 5 లక్షల రూపాయల జరిమానా ఉంటుంది. తీవ్రతను బట్టి మరిన్ని కేసులు నమోదు చేయొచ్చు కూడా. కాబట్టి వైద్యం పేరుతో సొమ్ము చేసుకుంటూ జనాల ప్రాణాలతో చెలగాటమాడేవారు ఇక మీదైనా జాగ్రత్తగా ఉంటే మంచిది. తెల్లకోటు వేసుకున్న వారంతా డాక్టర్స్ కానే కాదు. ఇండియాలో దాదాపు 35% అల్లోపతి డాక్టర్ల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రాథమికోన్నత చదువుల దగ్గరే ఆగిపోయింది.
ఓవరాల్గా 60% డాక్టర్లు తగిన అర్హత లేకుండానే వైద్య శిఖామణులుగా చెలామణి అవుతున్నారంటూ WHO ఇచ్చిన నివేదికను ఎవ్వరూ సీరియస్గా తీసుకున్నట్టు లేదు. అందుకేనేమో దేశవ్యాప్తంగా దొంగ డాక్టర్ల సంఖ్య 10 లక్షల మందికి పైగానే ఉండొచ్చంటుంది ఇండియన్ మెడికల్ అసోసియేషన్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో దొంగ డాక్టర్లు విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నారు. ఇలాంటి వారిపై ఎన్ని ఫిర్యాదులు చేసినా కాసేపు హడావిడి చేసి చేతులు దులిపేసుకుంటున్నారు పోలీసులు. అందుకే ఫేక్ డాక్టర్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. మరి నకిలీ వైద్యులకు చెక్ పెట్టే పర్మనెంట్ ట్రీట్మెంట్ ఎప్పుడిస్తారో, ఎవరిస్తారో? ఈలోగా ఇంకెన్ని వందల మంది ప్రాణాలు బలవ్వాలో.